బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఫిర్యాదు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని నోటీసులో పేర్కొంది. 3 నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల ఫిర్యాదు కేసు 4 వారాలు వాయిదా వేయగా సుప్రీంకోర్టును 8 వారాల సమయం కోరింది స్పీకర్ ఆఫీస్. సుప్రీంకోర్టులో ఫిర్యాదు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని నోటీసులో పేర్కొంది. 3 నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల ఫిర్యాదు కేసు 4 వారాలు వాయిదా వేయగా సుప్రీంకోర్టును 8 వారాల సమయం కోరింది స్పీకర్ ఆఫీసు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో అందిస్తారు. సైదులు, సుప్రీంకోర్టులో ఫిర్యాదు ఎమ్మెల్యేల కేసు విచారణ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టు ఆగ్రహానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, పార్టీ ఫిర్యాదులకు సంబంధించి స్పీకర్ 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని స్పీకర్ కాలయాపన చేస్తున్నారని చెప్పేసి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన స్పీకర్ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. సో దాని ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 నెలల్లోగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ ఎందుకు కాలయాపన చేశారనేది సుప్రీంకోర్టు స్పీకర్ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి సో ఇప్పటికైనా సరే చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం, దాని తర్వాత 4 వారాలకి వాయిదా వేసింది. అయితే స్పీకర్ కి నోటీసులు కూడా జారీ చేసింది. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్తుంది.